ఓకే. అండ్ మెయిన్స్ విషయానికొస్తే చాలా మంది ఎస్సే రైటింగ్‌కి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ అవునండి. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అని లేకుండా ఎస్సే రైటింగ్ అంటేనే కొంచెం టఫ్‌గా ఫీల్ అవుతుంటారు. అవునండి. దాన్ని ఈజీ వేలో మనం ఎలా తీసుకురావచ్చు? ఎస్సే అండి ఇట్స్ లైక్ అ గ్లింప్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. హ్మ్. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇది ఐడియా ఉండకపోవచ్చు. యాహ్! ఎస్సే రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఎందుకంటే మీరు రాసినట్టు ఎస్సే నేను రాయను. హ్మ్. ఇంకొకళ్ళు రాసినట్టు వాళ్ళు. ఎవరికి వాళ్ళే సెపరేట్ అది. ఒపీనియనేటెడ్ అది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇందులో ఈ పాయింట్సే ఉండాలని ఏం హార్డ్ రూల్ అండ్ ఏం ఫాస్ట్ లేదు. రూల్ ఉండదు. ఓకే. అది జీఎస్‌కి ఉంటాయి. హ్మ్. రైట్? కానీ ఇక్కడ ఇట్స్ లైక్ ఫ్రీ ఫ్లోయింగ్ ప్రోజ్. హ్మ్. ఫ్రీ ఫ్లోయింగ్ ప్రోజ్ అంటే మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి బయటికి. హ్మ్. అవి కన్‌స్ట్రక్టివ్ విధానంలో మనం దాన్ని పెడుతున్నామా లేదా? హ్మ్. ఇంకోటి బ్రాడ్ పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సొసైటీలో ఏం జరిగినా బ్రాడ్ పిక్చర్ అనేది ఒకటి ఉండాలండి. పర్టికులర్‌గా ఫోకస్డ్‌గా ఉంటే అది ఎస్సేకి సరిపోదు. సో బ్రాడ్ పిక్చర్ ఏమంటారు బిగ్ పిక్చర్. దే హ్మ్. షుడ్ హావ్ ఎన్ ఐడియా ఆన్ ద బిగ్ పిక్చర్.